తానక స్ట్రీట్ నెంబర్ 10లోని దుర్గా భవానీ పోచమ్మ ఆలయాల కమాండ్కు కూల్చివేయొద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. కోర్టు ఆర్డర్ ఉందంటూ జీహెచ్ఎంసీ అధికారులు పోలీసుల సహకారంతో కమాండ్ను కూల్చేందుకు వస్తున్నారనే సమాచారంతో అడ్డుకునేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 108 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయానికి చిహ్నంగా స్థానికులు చందాలు వేసి 6 లక్షల వ్యయంతో కమాండ్ను నిర్మించామన్నారు. కాపాడండి దుర్గా పోచమ్మ ఆర్చిని, కాపాడండి బస్తీ ఆర్చిని, కాపాడండి దుర్గా పోచమ్మ 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 ఆర్చిని, కాపాడండి. 8 సంవత్సరాల చరిత్ర గల గ్రామ దేవత ఉన్నటువంటి దుర్గా భవానీ దుర్గా పోచమ్మ దేవాలయం ఇది. ఈ బస్తీలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్న వర్గాలు, దళిత బడుగు బలహీన వర్గాలు తమ గ్రామ దేవతను దాతల సహాయంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. 108 సంవత్సరాల చరిత్ర గల ఈ గ్రామ దేవతకు ఇటీవలనే మరి ఒక ఆర్చ్ నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అడ్వకేట్లు ఈ ఆర్చ్ని అడ్డొస్తుందనే నెపంతో కూల్చివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసి కోర్టు ఆర్డర్స్ ద్వారా కూల్చివేయాలని ఒక తీర్పు తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యంగా మేము ప్రభుత్వ అధికారులకు లేదా జిహెచ్ఎంసీ అధికారులకు కోర్టు ఆర్డర్ని మనం అందరం కూడా గౌరవించాలి. కానీ బస్తీ ప్రజల మనోభావాలను కూడా మనం గుర్తించాలి. ఈ విషయాన్ని మత ఘర్షణలకు తావు లేకుండా ప్రజల అభిష్టాల మేరకు వాళ్ళు కోరిక మేరకు నిర్మించుకున్నారు కాబట్టి ఈ ఆర్చిని కాపాడటానికి బస్తీవాసులు కూడా కోర్టుకు వెళ్లడం జరిగింది. మరి తదుపరి తీర్పు వచ్చేంత వరకు మరి జిహెచ్ఎంసీ అధికారులు విజయ్ గోపాల్ అని అడ్వకేట్ రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. మా ఆర్చ్ కట్టుకోవద్దా, మేము మాదిగలు ఆర్చ్ కాబట్టి మాకు ఉండకూడదా ఆర్చ్, ఈ గుడి మా పూర్వీకులు కట్టించారు. గత 108 సంవత్సరాల కింద గ్రామ దేవతని వాళ్ళు ఆర్చ్ కట్టనియకుండా మా మీద దౌర్జన్యంగా రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. అడ్వకేట్ అంత మాత్రాన రిట్ పిటిషన్ ఫైల్ చేయడం ఎంతవరకు సంబంధించాం? వాళ్ళు జిహెచ్ఎంసీకి వాళ్ళకి అప్రోచ్ అయ్యి వాళ్ళతో ఆర్డర్ కాపీ కోర్టు నుంచి వచ్చిందని చెప్పి డెమాలిషన్ చేయడానికి వచ్చారు. రేపు కూడా ఉందంట డెమాలిషన్. విజయ్ గోపాల్ అని అడ్వకేట్ రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. మా ఆర్చ్ కట్టుకోవద్దా